Hi. In last class already we discussed working principle, constraint details, స్టేషనరీ ఆర్మేచర్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో ఈ క్లాస్లో వచ్చేసి ఈఎంఎఫ్ ఈక్వేషన్, కాయిల్స్ పైన అవి డిస్కస్ చేస్తాం. జనరల్గా మీకు ఎగ్జామ్లో వచ్చేసి ఈఎంఎఫ్ ఈక్వేషన్ డెరివేషన్ అడగవచ్చు, దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అడగవచ్చు, పిచ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, కాయిల్స్ పైన అంటే ఏంటి, డెఫినేషన్స్ అడగవచ్చు. అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈఎంఎఫ్ ఈక్వేషన్. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో E ఈజ్ ఈక్వల్ టు d∅dt. యాక్చువల్లీ ఏంటంటే E ఈజ్ ఈక్వల్ టు -n d∅dt. అదేంటి n నెంబర్ ఆఫ్ టర్న్స్, -n వచ్చేసేమో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏ ఫోర్స్ వల్ల వస్తుంది లెన్స్లో ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ఫారడేస్ లా E ఈజ్ ఈక్వల్ టు d∅dt, వేర్ d∅ ఈజ్ ద చేంజ్ ఇన్ ఫ్లక్స్. ఫ్లక్స్ ఎలా చేంజ్ అవుతుంది, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ పోల్స్ చేంజ్ అవుతుంది కాబట్టి చేంజ్ ఇన్ ఫ్లక్స్ d∅ ఈజ్ ఈక్వల్ టు P × ∅. dt వచ్చేసి ఏంటి, చేంజ్ ఇన్ టైమ్. యాక్చువల్గా స్పీడ్ వచ్చేసి n ఇన్ RPM, రెవల్యూషన్స్ పర్ మినిట్. బట్ ఒక సెకండ్లో ఎంత అవుతుందంటే అది 60/n. సో ఆ టైం వేరియేషన్ మీద డిపెండ్ అయ్యి చేంజ్ ఇన్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు టైం వచ్చేసి 60/n. సో ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే E ఈజ్ ఈక్వల్ టు d∅dt కాబట్టి d∅ ప్లేస్లో P × ∅, dt ప్లస్లో 60/n. దీన్ని రీఅరేంజ్ చేస్తే మనకు వచ్చేసి ఏంటి 5np/60. బట్ ఇక్కడ n వచ్చేసి ఏంటి, ఇక్కడ సింక్రోనస్ స్పీడ్. ns ఈక్వల్ అంటే 120 f/p. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5p/60 × 120 f/p. ఇందులో నంబర్ ఆఫ్ పోల్స్ pp క్యాన్సిల్ అవుతుంది. సో 60 ఉంది, 120 ఉంది. సో 61 62. సో ఓవరాల్ ఈక్వేషన్ వచ్చేసి E ఈజ్ ఈక్వల్ టు 2f/volts. అది బట్ ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఏం డిస్కస్ చేయలేదు. ఒకవేళ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కనుక Z ఉంటే ఇదేంటి 1 కండక్టర్ అనుకోండి ఇక్కడ వరకు. సో ఒకవేళ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ Z అయితే ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2f/Z. బట్ ఒక కండక్టర్ వచ్చేసి ఏంటి, 2 సైడ్స్ వస్తున్నాయి. సో T వచ్చేసి టర్న్స్, Z ఈజ్ ఈక్వల్ టు 2T, 2 × నెంబర్ ఆఫ్ టర్న్స్ T వచ్చేసి. సో అప్పుడు ఈఎంఎఫ్ ఈక్వేషన్ E ఈజ్ ఈక్వల్ టు 2f∅ × 2T. సో 4f∅T. ఇదేంటి యావరేజ్ వాల్యూ, ఇక్కడ వరకు వచ్చేసి ఇది యావరేజ్ వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ ఎట్లా ఉంటుంది, ఆర్ఎంఎస్ వాల్యూ బేస్డ్ ఆన్ ఫార్మ్ ఫ్యాక్టర్ తోటి వస్తుంది కాబట్టి ఆర్ఎంఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 1.11 × యావరేజ్ వాల్యూ. సో టోటల్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ 4.44 f∅t. యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4.44 f∅t. దిస్ ఈస్ ద ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఫర్ ఆల్టర్నేటర్. ఈఎంఎఫ్ ఈక్వేషన్ పర్ ఫేజ్ కెన్ బి రిటన్ యాజ్ E phase is equal to 4.44 kc kd f∅ t phase. T phase వచ్చేసి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సిరీస్ పర్ ఫేజ్. ఓకే, యాక్చువల్లీ మనకు మిషన్ వచ్చేసి 3 phase మిషన్ కాబట్టి ఇక్కడ పర్ ఫేజ్ కింద తీసుకుంటున్నాం. Phi వచ్చేసి ఫ్లక్స్ ఇన్ వెబర్స్. F is the frequency of induced EMF. సో సైకిల్స్ పర్ సెకండ్ ఆర్ హెడ్జ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బట్ F is equal to P/NS/120. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, సింక్రోనస్ స్పీడ్ ns ఈక్వల్ టు 120 f/pని రీఅరేంజ్ చేస్తే ఫ్రీక్వెన్సీ F ఈజ్ ఈక్వల్ టు P × NS/120. ఓకే, కేసీ అంటే ఏంటి, కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ కాస్ ఆఫ్ α/2. సో కాయిల్ స్పాన్ అంటే ఏంటి, కాయిల్ వచ్చేసి ఏంటి, కంప్లీట్ ఇటు తీసేసుకుంటే 2 సైడ్స్ వస్తున్నాయి, అటొక సైడ్ ఇటొక సైడ్ వస్తుంది. సో ఈ సైడ్ నుండి ఇక్కడ వరకు ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది దాని మీద దాన్ని కాయిల్ స్పాన్ అంటాం. సో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 సైడ్స్ ఆఫ్ ఎ కాయిల్ ఈజ్ నోన్ యాజ్ కాయిల్ స్పాన్. ఒకవేళ కాయిల్ స్పాన్ వచ్చేసి 180 degrees ఉంటేనేమో అది ఫుల్ పిచ్డ్ కాయిల్, ఒకవేళ లెస్ దాన్ 180 ఉంటేనేమో అది షార్ట్ పిచ్డ్ కాయిల్. సో అది టైప్స్ ఆఫ్ వైండింగ్స్ దగ్గర మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ KD ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ m⁻/2 డివైడెడ్ బై m sin γ/2. సో ఇది స్లాట్ యాంగిల్, ఇది నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్. ఈ క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్ దగ్గర డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ద ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్ పర్ ఫేజ్ వాల్యూస్లో. ఆర్మేచర్ వైండింగ్. సో ఆర్మేచర్ వైండింగ్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, కాన్సన్ట్రేటెడ్ వైండింగ్, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. సో జనరల్గా మనం యూజ్ చేసే డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్, ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఆల్వేస్ యూజ్డ్ టు మినిమైజ్ ద హయ్యర్ ఆర్డర్ హార్మోనిక్స్. సో హార్మోనిక్స్ ఎంత మినిమైజ్ అయితే మనకు జనరేట్ అయ్యే వోల్టేజ్ వేవ్ వచ్చేసి అంత ఎగ్జాక్ట్ ప్యూర్ సైనసాయిడ్ వేవ్ వస్తుంది. సో దాంతో అవుట్పుట్ అనేది హై ఉంటుంది. ఓకే, సో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ మెయిన్లీ యూజ్డ్ టు మినిమైజ్ ద హయ్యర్ ఆర్డర్ వైండింగ్స్ హార్మోనిక్స్.
నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 2 types, ఫుల్ పిచ్డ్ వైండింగ్, షార్ట్ పిచ్డ్ వైండింగ్. ఫుల్ పిచ్డ్ వైండింగ్ అంటే కాయిల్ స్పాన్ 180 degrees ఎలక్ట్రికల్ డిస్ప్లేస్మెంట్ ఉంటేనేమో ఫుల్ పిచ్ వైండింగ్. ఒకవేళ కాయిల్ స్పాన్ అన్నది 180 degrees కంటే తక్కువ ఉంటుంది, అంటే అరౌండ్ 150, 130 అలా ఉంటాయి. సో అది వచ్చేసి షార్ట్ పిచ్డ్ వైండింగ్ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్ పిచ్డ్ వైండింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ ద 3rd and 5th order హార్మోనిక్స్. షార్ట్ పిచ్ వైండింగ్ వల్ల 3rd order and 5th order హార్మోనిక్స్ అనేవి మినిమైజ్ అయిపోతాయి. నెక్స్ట్ షార్ట్ పిచ్ వైండింగ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 types, ఇంటిగ్రల్ స్లాట్ వైండింగ్, ఫ్రాక్షనల్ స్లాట్ వైండింగ్. సో ఇందులో మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఫ్రాక్షనల్ స్లాట్ వైండింగ్. దీనివల్ల ఏంటంటే 2th and స్లాట్ హార్మోనిక్స్ అనేవి మినిమైజ్ అవుతాయి. సో ఓవరాల్గా మనం హై పవర్ మిషన్ యూజ్ చేసేది ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ విత్ షార్ట్ పిచ్డ్ అండ్ ఫ్రాక్షనల్ స్లాట్ వైండింగ్. సో ఓవరాల్ అన్ని వైండింగ్స్ అంటే హైయర్ ఆర్డర్ హార్మోనిక్స్ ఏమో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ మినిమైజ్ చేస్తుంది, 5th and 3rd order హార్మోనిక్స్ ఏమో షార్ట్ పిచ్ వైండింగ్ మినిమైజ్ చేస్తుంది, 2th and స్లాట్ హార్మోనిక్స్ ఏమో ఇది మినిమైజ్ చేస్తుంది. సో ఓవరాల్ మిషన్ పర్ఫార్మెన్స్ హై వస్తుంది. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్స్ ఇన్ ఆల్టర్నేటర్స్. నెక్స్ట్ పిచ్ ఫ్యాక్టర్, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ డెఫినేషన్ చూద్దాం ఇందులో. సో పిచ్ ఫ్యాక్టర్ ఆర్ కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ ఆర్ కార్డింగ్ ఫ్యాక్టర్, ఏ నేమ్ అన్నా కూడా ఒకటే, ఈజ్ ఈక్వల్ టు కేపీ. నోటేషన్ వచ్చేసి కే సఫిక్స్ పి. పి అంటే పిచ్ ఫ్యాక్టర్, కే ఇస్ ద కాన్స్టెంట్ వాల్యూలా ఉంటుంది. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ పర్ కాయిల్ వెన్ వైండింగ్ ఈజ్ షార్ట్ పిచ్డ్ టు ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ పర్ కాయిల్ వెన్ వైండింగ్ ఈజ్ ఫుల్ పిచ్డ్. సో షార్ట్ పిచ్ కాయిల్ ఈఎంఎఫ్కి, ఫుల్ పిచ్ కాయిల్ ఈఎంఎఫ్కి రేషియో అనమాట. సో 2e cos alpha by 2/2e. సో ఓవరాల్గా వచ్చేసి పిచ్ ఫ్యాక్టర్ కేపీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఆల్ఫా బై 2. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. దీనికి అదర్ నేమ్స్ వచ్చేసి ఏంటి, బ్రెడ్త్ ఫ్యాక్టర్ ఆర్ బెల్ట్ ఫ్యాక్టర్ ఆర్ స్ప్రెడ్ ఫ్యాక్టర్. దీని నోటేషన్ వచ్చేసి కే సఫిక్స్ డి. డి అంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. ఇది వచ్చేసి ఏంటి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ EMF induced with distributed winding to the EMF induced with concentrated winding. సో ఇక్కడ M వచ్చేసి స్లాట్స్, నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ తీసుకుంటాం. గామా ఇస్ ద స్లాట్ యాంగిల్. సో సైన్ M గామా బై 2 బై M సైన్ గామా బై 2. సో వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, సో కార్డింగ్ ఫ్యాక్టర్ అంటే కాస్ ఆల్ఫా బై 2 పిచ్ ఫ్యాక్టర్ కానీ దీనివల్ల కానీ అడ్వాంటేజ్ ఏంటి. సో ఓవరాల్ వచ్చేసి ఏంటి, టోటల్ హార్మోనిక్స్ అన్నీ మినిమైజ్ అవుతుంది. ఇందాక డిస్కస్ చేసినట్టు డిస్ట్రిబ్యూషన్ వైండింగ్ తోటి ఏంటి, హయ్యర్ ఆర్డర్ హార్మోనిక్స్ మినిమైజ్ అవుతున్నాయి. షార్ట్ పిచ్డ్ వైండింగ్ తోటి వచ్చేసేమో 3rd and 5th హార్మోనిక్స్ రెడ్యూస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఫ్రాక్షనల్ స్లాట్ వైండింగ్ తోటి ఏమో 2th స్లాట్ హార్మోనిక్స్ రెడ్యూస్ అవుతుంది. సో ఓవరాల్గా అన్ని హార్మోనిక్స్ మినిమైజ్ అవుతుంది, అదొకటి అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటి, హార్మోనిక్స్ అన్నీ మినిమైజ్ అయినాయి కాబట్టి మనకు అవుట్పుట్ వోల్టేజ్ వేవ్ ఫామ్లో ప్యూర్ సైనసైడల్ వస్తుంది. సో డిస్టార్షన్స్ ఏం లేకుండా ప్యూర్ సైనసైడల్ వస్తుంది కాబట్టి అవుట్పుట్ అనేది హై ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, షార్ట్ పిచ్చింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లెంత్ ఆఫ్ ది కాయిల్ కనెక్షన్స్ కూడా కొంత రెడ్యూస్ చేస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ది కనెక్షన్. సో మనకు దానివల్ల ఏమవుతుందంటే యూజ్ అయ్యే కాపర్ మెటీరియల్ కొంతవరకు తగ్గుతుంది. సో ఇట్ సేవింగ్స్ ఆఫ్ కాపర్ ఎట్ ద ఎండ్ కనెక్షన్స్. నెక్స్ట్ షార్ట్ పిచ్ కాయిల్ ఆల్సో రెడ్యూసెస్ ద ఐరన్ లాసెస్. ఐరన్ లాసెస్ కూడా రెడ్యూస్ అవుతుంది కాబట్టి ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది కూడా హై ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ కొంత మినిమైజ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇండక్టివ్ రియాక్టెన్స్ డ్రాప్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో రియాక్టెన్స్ డ్రాప్ రెడ్యూస్ అయిందంటే ఆటోమేటిక్గా మనకు వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లో వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ లాస్ కాంపోనెంట్. వోల్టేజ్ రెగ్యులేషన్ ఎంత తక్కువ ఉంటే పర్ఫార్మెన్స్ అనేది అంత హై ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద పవర్ ఫ్యాక్టర్. అది ఏది ఎగ్జైటేషన్ మీద డిపెండ్ ఎలా ఉంటుందని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కూలింగ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. టెంపరేచర్ కూడా కొంతవరకు మినిమైజ్ అయిపోతుంది. ఆర్మేచర్ వైండింగ్ వచ్చేసి కూడా మెకానికల్గా బ్యాలెన్స్ అయిపోయి ఫోర్సెస్ కూడా కొంతవరకు మినిమైజ్ చేస్తుంది కాబట్టి వైండింగ్ ఫ్యాక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అండ్ పిచ్ ఫ్యాక్టర్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ వైల్ సెలెక్షన్ ఆఫ్ మెషిన్ అండ్ ఆర్మేచర్ వైండింగ్స్. మన ఈఎంఎఫ్ ఈక్వేషన్ క్వశ్చన్ వచ్చేసి ఎ 3-phase 50 Hz 8-pole alternator has a star connected winding with 120 slots and 8 conductors per slot. The flux per pole is 0.05 Webers sinusoidally distributed. So determine the phase and line voltage. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏంటి ఇచ్చిన డాటా ఏంటని క్లియర్ ఐడెంటిఫై చేయాలి. డాటా ఏంటి రాసుకున్నాక క్వశ్చన్ ఏంటి, డాటా ఏంటి, దాన్ని బట్టి ఏ ఫామ్లో యూజ్ చేయాలన్నది ఆలోచించుకొని స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏమన్నాడు, స్టార్ కనెక్టెడ్ అన్నాడు. సో స్టార్ కనెక్టెడ్లో లైన్ కనెక్షన్ లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ రిలేషన్ ఏంటనే ఐడియా ఉండాలి. ఓకే, ఇచ్చిన డాటా ఏంటి, ఫస్ట్ నంబర్ ఆఫ్ ఫేజెస్ 3 phase మిషన్,
ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ ఇచ్చాడు, నంబర్ ఆఫ్ పోల్స్ వచ్చేసి 8, నంబర్ ఆఫ్ స్లాట్స్ 120, నంబర్ ఆఫ్ కండక్టర్స్ పర్ స్లాట్ వచ్చేసి 8, బట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎన్ని 120. సో ఒక స్లాట్లో 8 కండక్టర్స్ ఉన్నాయి, టోటల్ స్లాట్స్ 120. సో టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ 8, టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఈజ్ 960. ఓకే, ఫ్లక్స్ ఇచ్చాడు 0.05 వెబర్స్. మనం కనుక్కోవాల్సింది ఏంటి ఈఎంఎఫ్. సో ఫస్ట్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ రాయండి. సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటి 4.44 F5 KC KD టర్న్స్ పర్ ఫేజ్ ఇన్ సిరీస్ ఇది. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ తోటి లేదు, మనకు క్వశ్చన్ వచ్చేసింది నెంబర్ ఆఫ్ కండక్టర్స్ తోటి ఉంది కాబట్టి ఒక కండక్టర్కి వచ్చేసింది 2 సైడ్స్ ఉంటున్నాయి. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ 2 అవుతున్నాయి, కండక్టర్స్కి వచ్చేసరికి ఏంటి దాన్ని హాఫ్ చేసుకోవాలి. కాబట్టి టోటల్ ఈక్వేషన్కి బై 2 చేస్తే మనకు నెంబర్ ఆఫ్ కండక్టర్స్ తోటి ఈఎంఎఫ్ ఈక్వేషన్ వచ్చేసి 2.22 F5 KC KD జెడ్ ఫేజ్. సో ఇందులో వచ్చేసి మనకు నంబర్ ఆఫ్ కండక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ వచ్చాయి, బట్ ఇక్కడ ఏంటి నంబర్ ఆఫ్ కండక్టర్స్ పర్ ఫేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అంటే 3 ఫేజ్ మిషన్కి టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ 960. సో పర్ ఫేజ్కి ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ 960 డివైడెడ్ బై 3 వేస్తే నెంబర్ ఆఫ్ కండక్టర్స్ పర్ ఫేజ్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి 320 ఈజ్ ద నెంబర్ ఆఫ్ కండక్టర్స్ పర్ ఫేజ్, అంటే జెడ్ ఫేజ్ వాల్యూ కూడా వచ్చింది మనకి. ఇక రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఫ్రీక్వెన్సీ క్వశ్చన్లో ఇచ్చాడు, ఫ్లక్స్ క్వశ్చన్లో ఇచ్చాడు, మిగిలింది ఏంటి కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి కేసీ ఈజ్ ఈక్వల్ కాస్ ఆఫ్ ఆల్ఫా బై 2, బట్ ఇక్కడ ఆల్ఫా వాల్యూ తెలియదు. సో ఇక్కడ మనకు అజ్యూమ్ ఏంటంటే సైనసాయిడల్లీ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అన్నాడు కాబట్టి ఎలాంటి డిస్టర్షన్స్ లేవు కాబట్టి లెట్ us అజ్యూమ్ ఫుల్ పిచ్డ్ వైండింగ్. ఫుల్ పిచ్డ్ వైండింగ్ అన్నప్పుడు ఆల్ఫా వాల్యూ 0 ఉంటుంది. సో పిచ్ ఫ్యాక్టర్ కేసీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 0 అంటే కాస్ 0 1 వస్తుంది. సో ఇక్కడ మనకు కేసీ వాల్యూ వచ్చేసింది. ఇక రిమైనింగ్ ఏంటి కేడీ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఉంది. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్కి ఫార్ములా సైన్ ఆఫ్ ఎం గామా బై 2 బై ఎం సైన్ గామా బై 2. ఇందులో మనకి ఇప్పుడు గామా తెలియదు, ఎం తెలియదు. సో ఎమ్ గామా ఫైండ్ అవుట్ చేస్తే కేడీ వస్తుంది. సో ఆల్రెడీ కేసీ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఇచ్చిన డాటా ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ అన్ని ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఈఎంఎఫ్ పర్ ఫేజ్ వస్తుంది. ఇచ్చింది స్టార్ కనెక్షన్, దాన్ని డెల్టాలో ఫైండ్ అవుట్ చేయాలంటే స్టార్ డెల్టా రిలేషన్ ఇచ్చేసి లైన్ వోల్టేజ్ ఫేజ్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎం వచ్చేసి స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్. సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎన్ని 120, నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని ఇచ్చాడు 8 పోల్ మిషన్, నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని 3. సో స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్ 120 డివైడెడ్ బై 8 ఇంటూ 3. సో టోటల్గా ఎంత వస్తుంది 120/24 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎం వచ్చేసి స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేజ్ ఈజ్ 5. సో ఆల్రెడీ ఎం ఫైండ్ అవుట్ చేస్తాం. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కేడీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎం గామా బై 2 బై ఎం సైన్ గామా బై 2. ఎం వాల్యూ వచ్చింది, మనకు కావాల్సిన అన్నోన్ పారామీటర్ గామా. గామా ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఇంటూ పోల్స్ బై స్లాట్స్. నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని 8 పోల్స్, నెంబర్ ఆఫ్ స్లాట్స్ వచ్చేసి 120. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే స్లాట్ యాంగిల్ గామా ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 8/120 12 degrees స్లాట్ యాంగిల్. సో ఈ వాల్యూస్ అన్ని కేడీలో సబ్స్టిట్యూట్ అండి, ఎం తెలుసు గామా తెలుసు. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కేడీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎం వాల్యూ 5 గామా 12. సో 5 ఇంటూ 12/2 డివైడెడ్ బై 5 సైన్ 12/2. సింప్లిఫై చేస్తే మనకు వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కేడీ ఈజ్ ఈక్వల్ టు 0.9567. ఓకే, మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి యాక్చువల్గా ఈఎంఎఫ్ పర్ ఫేజ్ అండ్ లైన్ వాల్యూ కావాలి. సో మనకు ఆల్రెడీ డిరైవ్ చేసుకున్నాం కాబట్టి ఈఎంఎఫ్ ఈక్వేషన్ పర్ ఫేజ్ వచ్చేసి 2.22 కేసీ కేడీ జెడ్ ఫేజ్. కేసీ కాయిల్ స్పాన్ ఫ్యాక్టర్ పిచ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసాం, కేడీ వచ్చేసింది, జెడ్ ఫేజ్ కనుక్కున్నాం. ఓకే, రిమైనింగ్ 2.22 ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు జనరేటెడ్ ఈఎంఎఫ్ పర్ ఫేజ్ వస్తుంది. బట్ వైండింగ్ కనెక్షన్ ఏంటి స్టార్ కనెక్షన్. స్టార్ కనెక్షన్ అన్నాడు కాబట్టి ఇన్ స్టార్ కనెక్షన్ లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఫేజ్ వోల్టేజ్. సో ఆ రిలేషన్ యూజ్ చేసేసి లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఈ ఫేజ్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో √3 కాన్స్టెంట్, ఇది సింప్లిఫై చేస్తే మనకు వచ్చేసి ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ అనేది వస్తుంది. సో ప్రాబ్లం వచ్చేసి క్వశ్చన్ ఏంటి ఇచ్చిన డేటా ఐడెంటిఫై చేసినాక మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలో దాని ప్రకారం డాటా మొత్తం సార్ట్ అవుట్ చేసుకొని ఒక సీక్వెన్స్లో వెళ్ళాలి. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లం. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాం ఈఎంఎఫ్ ఈక్వేషన్ డెరివేషన్, దాని మీద ప్రాబ్లమ్, టైప్స్ ఆఫ్ వైండింగ్స్, ఏ వైండింగ్ వల్ల